గణపతి నవరాత్రి ఉత్సవాలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఇటు వరంగల్ నగరం వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి గణనాథులు మాత్రం ప్రజలను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. ఇటు వరంగల్ నగరంలోని జేపీఎన్ రోడ్లో మాత్రం విలేజ్ థీమ్తో సెట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే చెప్పవచ్చు. పల్లెటూరి వాతావరణం పట్టణ ప్రజలకు తెలియజేయడం ఉద్దేశంగా ఇక్కడ నిర్వాహకులు మాత్రం ఈ సెట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆ గణనాథునికి మాత్రం పూజలు అందిస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ సెట్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో మాత్రం ఆ పల్లెటూరు వాతావరణం, కులవృత్తులు ఎలా ఉంటాయో, కుమ్మరి కుండలు ఎలా చేస్తారు, అదేవిధంగా చేతబావి, ఇటు రైతు పంట పొలం ఎలా పండిస్తాడు, అదేవిధంగా ఇటు ఎడ్ల బండిపై గడ్డి ముద్దలు ఎలా తీసుకెళ్తాడు, అదేవిధంగా ఇటు పల్లెటూరు వాతావరణం, ఇటు పొలం ఎలా పండుతుంది, ఇటు వివిధ రూపాల్లో మాత్రం కుల వృత్తులు అదేవిధంగా అన్నీ తెలియజేసే ఉద్దేశంతో మాత్రం ఇక్కడ ఇది ఏర్పాటు చేసిన పరిస్థితి. వీటిని తిలకించేందుకు మాత్రం ఇటు నగర వ్యాప్తం నుంచి అనేక మంది భక్తులు వచ్చి వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ కాన్సెప్ట్ ఏంటి? థీమ్ గణేష్ ఆయనమ శ్రీ కాకతీయుత అసోసియేషన్ తరఫు నుంచి గణపతి నవరాత్రులు గత 40 సంవత్సరాలుగా మేము ఈ యొక్క ఉత్సవాలను నడుపుతున్నాము. ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటేనా, భారతీయులు అందరూ సాంస్కృతిక సాంప్రదాయాలకు సంబంధించిన మూల విరాట్టు, కానీ ఆ యొక్క మూల విరాట్టును ఆధునీకరణ వల్ల పెరగటం వల్ల ఈ యొక్క మూల విరాట్టులు మర్చిపోతున్నారు. ఆ యొక్క ఉద్దేశంతో పూర్వకాలంలో ఏ వృత్తులు చేస్తున్నారో ఆ యొక్క వృత్తులను ఇప్పుడు వాళ్ళకి పిల్లలకి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భం వాళ్ళకి తెలియకించడం జరుగుతున్నది. ఆ యొక్క భక్తులకు ఎంతో ఆసక్తికరంగా వచ్చి ఈ యొక్క ప్రదర్శనను వాళ్ళు చూస్తూ ఉన్నారు అన్నమాట. నిత్యం ఎక్కడి నుంచి భక్తులు వస్తున్నారు? స్వామివారికి నిత్యం ఎలాంటి పూజలు జరుగుతున్నాయి ఇక్కడ? డైలీ పొద్దున అభిషేకము, కుంకుమ అర్చనలు, సాయంత్రం పూట అభిషేకాలు ఆ విధంగా జరుగుతుంది. అంటే ఇంత సెట్ థీమ్తో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏమేమి పరికరాలు అమర్చారు మీరు? మేము ఇక్కడ కుల వృత్తులకు సంబంధించిన కుండలు తయారు చేయటం ఒకటి, పాతకాలంలో బావి ఏ విధంగా చేయడం జరుగుతున్నది. నెక్స్ట్ పంటలు పండించిన తర్వాత ఈ టైంలో ఇప్పుడు ట్రాక్టర్ల మీద తీసుకెళ్తున్నారు. పూర్వకాలంలో వాళ్ళు బండ్ల మీద యొక్క గడ్డిని మోసుకెళ్తున్నారు. ఇప్పుడు మన గ్యాస్ స్టవ్లు అవన్నీ ఉపయోగిస్తున్నాం ఇప్పుడు కాలంలో, కానీ పూర్వకాలంలో పెనాల మీద రొట్టెలు కానీ చపాతీలు కానీ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ కాలంలో నారు ఏ విధంగా వేయాలనేది చిన్న చిన్న పిల్లలకు తెలియదు. యాక్చువల్గా మీరు ఈ నారు వేసే విధానం వాళ్ళకి ఈ విధంగా చూపించడం జరుగుతున్నది. అట్లా గతేడాది మీరు ఒక పర్యావరణం రక్షించాలనే నెపంతో ఫారెస్ట్ థీమ్తో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ థీమ్ ఏర్పాటు చేయడం ఎట్లా అనిపిస్తుంది? అంటే పల్లె వెలుగు, పల్లెల యొక్క గ్రామం ఏ విధంగా ఉంటున్నది చిన్న చిన్న పిల్లలు ఆసక్తికరంగా చూస్తున్నారు అన్నమాట. ఆ పిల్లలకి తెలియచేయాలనే ఉద్దేశంతో పల్లె వాతావరణం ఇక్కడ మేము సమకూర్చాం. ఈసారి వచ్చేసి విలేజ్లో జ్ఞాన వినాయకుడు అనేసి కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫారెస్ట్ సేవ్ ది నేచర్. అయితే ఈసారి ఏంటి అంటే నేచర్ ఇస్ గాడ్, గాడ్ ఈజ్ నేచర్ అనేది ఒకటి అట్లా ప్లాన్ చేసుకున్నాం కాన్సెప్ట్ అనేది. విలేజ్లో ఇప్పుడు మనకు పాతకాలంలో ఊర్లలో నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు అనేది మాకు తోచినట్టుగా మేము ఇక్కడే చూపించాము. అంతకు మించి చిన్న చిన్న అంటే కుమ్మరి వాళ్ళు, ఇంకోటి పొలం దున్నడం, ఎడ్ల బండి, ఇవన్నీ ఏర్పాటు చేసాము. ఒక బావి, ఇంట్లో అత్త కోడళ్ళు వంట చేసుకుంటున్నట్టుగా ఇలాంటివన్నీ మేము ఏర్పాటు చేసాము. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుంది. వాళ్ళ సపోర్ట్ తోటే ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం. లోకల్ ఏమది బాగుందండి, అంటే స్పెషల్గా ఉంది, అట్రాక్షన్గా ఉంది. కంప్లీట్గా సకల జనుల వినాయకులు లాగా ఉందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా, పల్లెటూరు వాతావరణం, పిల్లలు కూడా చూడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో భవిష్యత్ తరాలకు తెలియజేయడమే ఉద్దేశంగా వీరు ఏర్పాటు చేశామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు.